హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాను. చూద్దాం వెళ్ళి. ఈ ఆలయం శబరిమల ఆలయాన్ని పోలి ఉంటుంది. స్థానికంగా ఉండే భక్తులు శబరిమల వెళ్ళలేని పక్షంలో ఇక్కడ తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం మండల కాలం నవంబర్, డిసెంబర్ మరియు మకర సంక్రాంతి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, పడి పూజలు మరియు భజనలు ఘనంగా జరుగుతాయి. ఇది సూర్యాపేట నుండి కోదాడ వెళ్లే జాతీయ రహదారి NH65కి సమీపంలో మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఉంది. సాధారణంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ గ్రామంలో స్థానిక భక్తులు శ్రీ అయ్యప్ప స్వామి దేవుడికి ఆధారంగా ఆలయం నిర్మించారు. ఈ దేవాలయం ప్రత్యేకంగా శరణం అయ్యప్ప భక్తుల కోసం సేవలు, పూజలు నిర్వహించబడుతోంది. దీని పూజలు, దీవెనలు ఆకుపాముల ప్రజల కోసం ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ఆలయం వద్ద దీక్షదారులు, దీక్ష చేయడానికి వచ్చిన భక్తులు విశేష పూజలు, నైవేద్యాలు, అన్నదానం వంటి కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇవి స్థానిక సభలు, మహోత్సవ సందర్భాలలో నిర్వహించబడతాయి. ఇది ఒక చిన్న గ్రామ దేవాలయం కాగా పెద్ద శబరిమల అయ్యప్ప ఆలయం తరహాలో కాకపోయినా స్థానిక భక్తులను ఆకర్షించే భక్తి స్థలం. ఈ గ్రామం చిన్నదైనా భక్తిపరంగా చాలా ప్రసిద్ధి చెందుతోంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తుల దీక్ష కాలంలో ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే ధర్మ రక్షకుడు, శాస్త స్వరూపుడు, శివ విష్ణు అవతారం, భక్తులకు కష్టాలు తొలగించే దేవుడు. శరణం అయ్యప్ప అనే నామ స్మరణతో భక్తులు పూజలు చేస్తారు. ఈ ఆలయం పెద్ద శబరిమల ఆలయం లాగా పురాతనమైనది కాకపోయినా గ్రామస్తులు, అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు, స్థానిక యువకులు కలిసి భక్తితో నిర్మించి అభివృద్ధి చేసిన ఆలయం. గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తి బాగా పెరిగిన తర్వాత ప్రతి సంవత్సరం దీక్ష కాలంలో ఆలయం దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. అయ్యప్ప స్వామి భక్తులు సాధారణంగా మండల దీక్ష 41 రోజులు తీసుకుంటారు. ఈ సమయంలో ఆకుపాముల ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అభిషేకం, హారతి, నైవేద్యం, మాలధారణ పూజ, భజనలు, నామ స్మరణ, రాత్రి వేళలో శరణం అయ్యప్ప భజనలు జరుగుతాయి. అన్నదానం, పండగ రోజుల్లో భక్తులకు అన్నదానం చేస్తారు. ఆకుపాముల అయ్యప్ప స్వామి ఆలయంలో ముఖ్యంగా డిసెంబర్, జనవరిలో అయ్యప్ప దీక్ష కాలంలో పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. ఈ సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీక్ష పూర్తయ్యాక భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజ చేసి మాల తీస్తారు. ఈ ఆలయం గ్రామస్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, గ్రామ ప్రజల భక్తి శ్రద్ధ, సింపుల్ కాని పవిత్రమైన ఆలయ నిర్మాణం భక్తులకు మనసుకు శాంతి కలిగిస్తుంది. ఆకుపాముల గ్రామం చేరడానికి సూర్యాపేట నుండి, కోదాడ నుండి మునగాల మండలం రోడ్డు ద్వారా సులభంగా చేరవచ్చు. ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాల గ్రామంలో ఏచేసి ఉన్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ దేవాలయం 2026 నవంబర్లో ప్రతిష్ఠితం జరిగింది. ఈ ప్రతిష్ఠ అయిపోయినప్పటి నుంచి 2025 నవంబర్లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఉదయం, సాయంత్రం కూడా 2 పూట పూజలు జరుగుతున్నాయి. 2025 నవంబర్లో దాదాపు 2000 మంది స్వాములు ఇక్కడ మాల వేసుకున్నారు. ఆ 2000 మంది స్వాములకు కూడా ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగనే మొన్న సంక్రాంతి పండుగ రోజు కూడా మకర జ్యోతి దర్శనం, మకర సంక్రాంతి పూజ, ఆభరణాల ఊరేగింపు. ఏ కేరళలో అయితే ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా కార్యక్రమాలు, ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయి. ప్రతి ఉత్తరా నక్షత్రానికి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రాన్ని రోజు కూడా గడి పూజ, మెట్ల పూజ, అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి బుధవారం రోజు ఉదయం 6 గంటలకి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. గ్రామ పెద్దలు, గ్రామ సమస్యలు అందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటారని. ఈ ఆలయాన్ని గ్రామానికి శివారులో నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా అయ్యప్ప స్వామి విగ్రహంతో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మాలికపు రత్తమ్మ, మంజుమాతలకు ఉపాయాలాలు కూడా ఉన్నాయి. శబరిమల అయ్యప్ప దీక్షలో ఉండే నియమాలు, పూజా పద్ధతులు ఇక్కడ కూడా పాటించడం జరుగుతుంది. నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.